ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, మిర్యాలగూడ, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, హన్మకొండ, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు ప్రజలకి లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయని ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. ఓకే అండి. మీ పేరమ్మా? యాకంత. ఏం చేస్తుంటారు? మేము కూలి పనే చేస్తుంటాం. గ్రామం, మండలం? గ్రామం కుమ్మరికుంట్ల, మండలం దంతాలపల్లి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే రేవంత్ రెడ్డిపై గ్యాస్ అంటే గ్యాస్ ఫ్రీ గ్యాస్ అన్నాడు కాబట్టి అదేమి రావట్లేదు. సన్నబియ్యం అంటే సన్నబియ్యం వస్తున్నాయి, అది ఓకే. లేడీస్కి ఏమైనా నెలకి 2500 ఇస్తున్నారు, అదేం రావట్లేవు. కానీ దానివల్ల మాకేం ఇబ్బంది ఏం లేదు. కానీ కూలీలకి ఆయనే దానివల్ల మాకేం ఇబ్బంది ఏం లేదు. ఇస్తా అన్నామంటే ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్ ఓకే. ఫ్రీ బస్సు దానివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే అంతే. రేవంత్ రెడ్డి మీద అట్లాంటి మాకేం ఉద్దేశం లేదు. కరెంటు ఉచితం మాకు ఓకే. కరెంటు ఉచితం వస్తుంది. గ్యాస్ అయితే లేదు ఉచితం. మాకు సన్న బియ్యం వస్తున్నాయి, అది మాత్రం. మరి మీ గ్రామంలో అభివృద్ధి చూసుకుంటే ఏ విధంగా వెళ్తుందంటారు ఇప్పటివరకు? అంటే అది మనం అది చెప్పడం ఇక నాకు తెలియదు, అది ఒక ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ అంటే అది మాకైతే ఏం లేదు, భూమి ఆస్తులు ఏమి లేదు, రైతు బంధు అన్నది ఏమో మాకైతే లేదు. మేము పొద్దున్న లేస్తే కూలికి వెళ్తాం అంతే, మాకేం లేదు. ఓకే అండి. అంటే గతం అప్పుడు ఉన్నట్టే ఇప్పుడు జరుగుతుంది అంతే. మాకైతే మాకు తెలిసినంత వరకు అయితే అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్నే ఉంది. మాకు ఆస్తులు గీస్తులు ఏమి లేవు. రైతు బంధు మాపి వంట అయితే మాకేం లేదండి. ఉన్న వాళ్ళకంటే రైతు మాపైంది, అన్నీ అయినాయి. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక కూడా అదే అయింది. థ్యాంక్స్ అమ్మ. ఓకే అండి. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? మా పేరా? నా పేరు మరియమ్మ. ఏం చేస్తుంటారమ్మా? కూలి పని చేసుకుంటాం. గ్రామం, మండలం? మాదా మద్రాల మండలం, సూర్యాపేట జిల్లా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మా అభిప్రాయం అంటే సీఎం రేవంత్ రెడ్డి ఆయన మాకు ఏమి ఇచ్చిండయ్యా? మాకు ఇల్లు లేదు, ఏం లేదు, గ్యాస్ రాలేదు, ఇల్లు రాలేదు, ఏది రాలేదు మాకు. అసలు ఆ గవర్నమెంట్ సొమ్ము కూడా మాకు 10 రూపాయలు ఏం గిట్టలేదు, మాకేం ఇవ్వలేదు. లేని వాళ్ళం మేము, మాకు సెలక గిట్ట ఏం లేదు. అసలు ఇల్లు కూడా సరిగా లేదు, మాకు ఏం లేదు. అసలు లేని వాళ్ళకి ఇవ్వాలి కదా, ఇంత అదో ఇదో ఉన్నోళ్ళకే ఇస్తాడు కానీ మాకు ఏమి ఇవ్వలేదయ్యా. అన్నిటికీ దరఖాస్తు పెట్టుకున్నారా? అన్నిటికీ పెట్టినాం, దరఖాస్తులు పెట్టినాం, అన్నీ పెట్టినాం. లోన్లు అన్నారు, అదన్నారు, ఇది అన్నారు. అసలు లోన్లు ఏం రాలేదు మాకు, ఏం లేవు. అసలు పేదల్లో మాకు ఏం చెలక గిట్ట లేదు, ఏం లేదు. మరి మీ దగ్గర ఉన్న నాయకులకు కానీ ఎవరికైనా సమాచారం అందించారు? ఇక దరఖాస్తులు అయితే పెట్టినాం కానీ ఇక మాకేం ఇంత మటుకు ఇక ఏం పోలేదు మేము. కానీ దరఖాస్తులు అందరి లెక్కనే మేము కూడా పెట్టినాం కానీ ఏం రాలేదు మాకు, రాలే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన మంచిగానే చేసిండు, ఆయన కూడా చేసిండులే. కానీ ఇక ఆయన చేసినా ఈయన చేసినా మాకైతే పేదోళ్ళకైతే ఏం న్యాయం చేయలేదు. మాకు చాలా సాయం ఉన్నదిలే, కానీ ఉన్నా కానీ ఇక సరే అది కూడా చూస్తాం కదా. ఇక ఇప్పుడు ఆయన కూడా మాకు ఏమి ఇవ్వలేదు. లేని వాళ్ళకి ఏమైనా ఉన్నోళ్ళకి అది ఇది ఉన్నోళ్ళకే చేస్తుర్లే, కానీ ఆయన ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఈయన కూడా ఏం చేసేది కూడా మాకు ఇక ఇప్పటికైతే ఏది లేదు మాకైతే. లేని వాళ్ళకి మాకు చిలకలు పొలాలు గిట్ట ఏం లేదు. కొంచెం ఇంత ఇల్లు జాగ తప్ప ఏం లేదు మాకు. ఎవరు ఏం చేయలేదు అయ్యా మాకు ఇంత మటుకి. థ్యాంక్స్ అమ్మా. సరే థ్యాంక్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? నేను ఫైబ్రికేషన్ వర్క్ చేస్తాను. గ్రామం, మండలం? సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఫెయిల్ అయిపోయింది. ఎందుకనంటే చూస్తూనే ఉన్నారు కదా, మీకు కూడా తెలుసు కదా, ఫెయిల్ అయిపోయింది. దేంట్లో కరెక్ట్ లేదు. చిన్నపిల్లగాడు ఆయన సీఎం కాదు. చిన్నపిల్లగాడు ఆయన సీఎం కాదు. సీఎం అంటే ఎవరు తెలుసు, ఎవరు తెలియదు. ఏ విధంగా నేను అన్నిట్లో ఫెయిల్ అయిపోయింది. గ్యాస్ లేదు, ఏది లేదు. ఆడోళ్ళ బస్ ఫీరీ పెట్టారు చూడండి, ఆడోళ్ళే ఉన్నారు మొత్తం బస్ స్టాండ్లో. మొత్తం జెంట్స్ ఉన్నారా? లేరు, తక్కువ. ఫెయిల్ అయిపోయింది. దేంట్లో ఫెయిల్ అయిపోయింది? రైతు బంధు అని అది అని ఇది అని అంతా సగం సినిమా అయింది. ఫెయిల్ అయిపోయింది అంతే. ఇక ఫెయిల్ అయిపోయింది. ఇంకా అవన్నీ
ఆయన వల్ల కాదు ఇక ఏదో ఈ 3 సంవత్సరాలు ఉంటాడు, తర్వాత టీఆర్ఎస్ వస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ మంచిగా చదివిండు, రైతులను కానీ గిరి దాటకుండా చదివిండు మంచిగా. ఒక దగ్గర పెట్టి అవతలని చేయి ఇక రైతుల మీద వేపేయలే, ఇబ్బంది కలాలి. అప్పు చేసినా తప్పు చేసినా తర్వాత ముచ్చట. నెగ్గినైతే నెగ్గించిండు తెలంగాణని, మంచిగా చేసిండు. కేసీఆర్ అంటే మంచిదే, మరోసారి కేసీఆర్ వస్తాడు. ఇక గతంలో అన్ని పథకాలు అందినాయి అంటారు. అన్నీ వచ్చినాయి. ఇప్పుడు అంతా కొట్టుకుంటారు, తలకాయ కొట్టుకుంటారు, ఏడుస్తారు ఒక్కొక్కరు. కేసీఆర్ ఎందుకు పోయిండు, ఎందుకు కూడా కొట్టుకున్నాడు. కేసీఆర్ రావాలని రావాలని అందరు కోరుకుంటారు. ఇప్పుడు ఇంకా టైం ఉంది. టైం ఉన్నా కేసీఆర్ వస్తాడు. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా కేసీఆర్ గెలుస్తాడు. నేను కూడా కాంగ్రెస్కు 40 ఓట్లు వేయించిన, వాళ్ళతో వెళ్తాను కానీ మంచిగా చేయలే, వేస్ట్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.